డమరుగ జాత డండడ మృడండ 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 మృండ మృండ మృణ మృడండ డండ మృణడండ మృడండ మృండ మృండ మృణ మృడండంకృతి విడంబిత ఘూర్ణిత విస్ఫుర జగత్ ప్రమదన తాండవాటన డకారణుత బసవేశ పాహిమాం. కొంచెం నెమ్మదిగా. డమరుగ జాత డండడ మృడండ 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 మృండ మృండ మృణ మృడండ మృణడండ మృడండ మృండ మృండ మృణ మృడండ డంకృతి విడంబిత ఘూర్ణిత విస్ఫురజ్జగత్ ప్రమదన తాండవాటన డకారణుత బసవేశ పాహిమాం. ఈ పద్యము పంచపాషాణ పద్యాలలోని పాల్కురికి సోమనాథుడు గారు రచించిన రెండవ పద్యము. నిన్న ఒక పద్యము చెప్పుకున్నాం కదా అండి, ఇది రెండవ పద్యము. దీని భావం నాకేమని అర్థమైందంటే, ఓ బసవేశ్వర, ఆనంద తాండవంలో నీవు నృత్యం చేస్తున్నప్పుడు ఆ డమరుకము నుండి డండడ మృడండ 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 మృండ మృండ మృణ మృడండ అనే ధ్వనుల కాంతులు ఈ విశ్వమంతటిని, ఈ జగత్తంతటిని కూడా ప్రకాశింపచేస్తున్నాయి. ఆ డమరుకము నుండి వచ్చే ధ్వనుల ప్రకంపనల చేత ఈ విశ్వమంతా కూడా చైతన్యం కలిగిస్తుంది. ఈ విశ్వమంతటిని చైతన్యం కలిగిస్తున్న డమరుకాన్ని ఆడిస్తున్న ఓ స్వామి, డా అనే అక్షరముతో నిన్ను పలుమార్లు స్తుతింపబడుతున్న ఓ బసవేశ, ఓ పరమేశ్వర, నన్ను కాపాడుము, నన్ను రక్షించు.